రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా తొలి ప్రయత్నంలోనే జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ గెలుపొందారు. వరుసగా 4 సార్లు గెలుస్తూ వస్తున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధిపత్యానికి జనసేన పార్టీ గండి కొట్టింది. తనపై నమ్మకంతో రైల్వే కోడూరు టికెట్ ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ కు ముక్కా రూపానంద్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఇక ఆరవ శ్రీధర్ గెలుపుతో కీలక పాత్ర పోషించారు ముక్కా రూపానందరెడ్డి. టికెట్ నుంచి అతనిని ఎమ్మెల్యేగా గెలిపించుకునే వరకు ముందుండి నడిపించారు రూపానందరెడ్డి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని రైల్వే కోడూరు జనసేన నూతన ఎమ్మెల్యే శ్రీధర్, కూటమి నేత ముక్కా రూపానందరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నూతన అభ్యర్థి జనసేన పార్టీ అరవ శ్రీధర్ కూడా ఘన విజయం సాధించారు. ప్రస్తుతం తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించిన ప్రస్తుతం అరవ సిద్ధం మనతో పాటు ఉన్నారు. ఆయన ఎటువంటి గెలుపుకు రైల్వే కోడూరుకు ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగింది, ఆ హామీలని ఎన్ని దశల్లో ఏ విధంగా అమలు పరుస్తారో ఆయన మాటలు అడిగి తెలుసుకుని పెడతాం. అన్న, మీరు చెప్పండి, మొదటి ఫాల్గా ఐనూస్ తరపున మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే మొదటి ప్రయత్నంలోనే మీరు ఘన విజయం సాధించడం చాలా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీ తరపున కేటాయించిన స్థానాల్లో కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో సీటు కైవసం చేసుకోవడం చాలా అతి కష్టం. అటువంటి సీటును మీరు కైవసం చేసుకున్నారు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీనివాసులు కూడా ఆయన మీద ఘన విజయం సాధించడం మీరు ఏ విధంగా భావించవచ్చు? నాకు ఇంతకంటే గొప్ప వర్షం రాదు. దీనికి కారణమైనటువంటి ముక్కా రూపానంద్ సార్ గారికి, పవన్ కళ్యాణ్, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ గారికి, నారా చంద్రబాబు సార్ గారికి, వాళ్ళకి పేరు దాని పదాలను తెలియజేస్తాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు సార్ రైల్వే కోర్టుకు వచ్చినప్పుడు మనం 2 చెప్పడం జరిగింది. నేను మెయిన్ బస్ స్టాండ్, తర్వాత డ్రైనేజ్, వీలైన త్వరలో రైల్వే కోర్టు బస్ స్టాండ్ రూపానంద్ సార్ సహకారంతో, పవన్ కళ్యాణ్ సార్ సహకారంతో, చంద్రబాబు సార్ ఆశీర్వదించారు. ఖచ్చితంగా ఎంత త్వరలో వీలైన త్వరలో నేను చేసి పెట్టి వాళ్ళకి రైల్వే కోర్టు డెవలప్మెంట్ ఏంటో స్టేట్లో నెంబర్ 1గా చూపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ విస్తృత దశలో తీసుకుపోయే విధంలో ప్రస్తుతం ఇప్పటికి 2 సార్లు రావడం జరిగింది. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా థియేటర్లో కూడా ప్రత్యేకంగా మన రైల్వే కోడూరు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలకు హక్కును చేసుకుని ప్రయత్నం చేస్తాం, అభ్యర్థించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా ఘన విజయం సాధించే దిశగా కూడా మేము హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పి గతంలో చెప్పారు. అప్పటికి కూడా ప్రస్తుతం నూతన అభ్యర్థులకు చాలా ప్రత్యేకమైన స్థానం కల్పించారు. అందులో మీరు కూడా ఒకరు. ప్రస్తుతం మీ అధినేతకు, లేదంటే చంద్రబాబు, లేదంటే బీజేపీ కూటమి పార్టీల అధినేతలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? కూటమి పార్టీకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనం కూటమి ఈరోజు గెలిచాము. దానికి నేను అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. మరో ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే అరవ శ్రీధర్ ఘన విజయం సాధించడం వెనక ముక్కా రూపానందరెడ్డి గారు చాలా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం రైల్వే కోడూరులో ప్రస్తుతం ఆయన ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అరవ శ్రీధర్ వెనక చాలా కృషి, చాలా పట్టుదల ఉన్న ఏకైక వ్యక్తి ఈయన ముక్కా రూపానందరెడ్డి వ్యక్తి. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి, ప్రస్తుతం జనసేన పార్టీ సాధించిన సీట్లు, సాధించిన విజయాలు, సాధించిన మెజార్టీని ఏ విధంగా భావించవచ్చు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కోడూరు నియోజకవర్గం జనసేన అభ్యర్థి గెలవడం, స్టేట్ మొత్తం టీడీపీ జనసేన కూటమి రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు గెలవడం జరుగుతూ ఉంది. అభివృద్ధి శూన్యం. ఒకే ఒక్క కోరిక మేము అడగడం జరిగింది కోడూరు ప్రజల్ని, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, కోడూరు డెవలప్మెంట్కి అన్ని విధాలు కృషి చేస్తాము. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, అన్ని విధాలా మనం కోడూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవచ్చని ఒకే ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు. నన్ను నమ్మి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్కి ఓటు వేయడం జరిగింది. మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అన్ని విధాలు అందరి సహకారంతో కోడూరు నెంబర్ 1 ఉండే విధంగా, డెవలప్ చేసే విధంగా తీర్చిదిద్దాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అంటే అన్న, ఇప్పటికీ దాదాపు 21 స్థానాల్లో చాలా తక్కువ స్థానాలని చెప్పి చాలా మంది గతంలో అధికార పార్టీ వైసీపీ కూడా చాలా కొంచెం వేరే రకంగా ప్రవర్తించడం జరిగింది. ప్రస్తుతం అదే 21 కూడా క్లీన్ స్వీప్ దిశగా ప్రస్తుతం అడుగులేస్తుంది. దీన్ని ఏ విధంగా భావించవచ్చు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీటు వచ్చిందని గర్వంతో ఏదో మాట్లాడడం జరిగింది. ఈరోజు దాని పరిస్థితి ఏంది? ఈరోజు జనసేన 21 కంటెస్ట్ చేస్తే 19-20 లీడింగ్లో ఉంది.
దాని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కంటే తక్కువ సీట్లు వచ్చే విధంగా నడుస్తుంది. మనిషి మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఒకటి ఉండాలి. ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ ఎక్కడం జరుగుతోంది. జనసేన పార్టీ ఖచ్చితంగా డెవలప్ అయింది. జనసేన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, కూటమి మోడీ గారి నాయకత్వంలో ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ రావడం జరిగింది. అందరూ కలిసి మంచి అభివృద్ధి, రాష్ట్రాన్ని మంచి పద్ధతిలో తీర్చిదిద్దుతారని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల మేరకు కూడా ప్రస్తుతం రైల్వే కోటలో అడుగులేస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ప్రస్తుతం కూటమి అధినేతలు కూడా ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరవింద్ శ్రీధర్ కూడా ఘన విజయం సాధించడం పట్ల ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారని చెప్పి కూటమి నేతలు రూపానందరెడ్డి చెప్తున్నారు. అలాగే గెలిచిన జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే రైల్వే కోట ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.